నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవానీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. ఈరోజు చేయబోయేది గరం మసాలా పౌడర్ అండి. వెజ్జీలోకైనా నాన్ వెజ్జీలోకైనా ఎలాంటి ఫ్రైలోకైనా గరం మసాలా పౌడర్ని వాడతాం కదా. గరం మసాలా పౌడర్ని ఎలా రెడీ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి. నేను చేసే గరం మసాలా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. 4-5 స్పూన్ల వరకు సోంపును తీసుకోవాలి. నేను 50 గ్రాముల వరకు సోంపును తీసుకొని కొంచెము దోరగా వేంపుకొని పక్కన పెట్టుకోవాలి. బగారి ఆకును వేసేసుకోవాలి. దాల్చిన చెక్కని వేసేసుకోవాలి. దోరగా కొంచెము వేడయ్యేలా వేంపుకోవాలి. మరీ ఎక్కువగా వేంపకూడదు. గరం మసాలాది ఫ్లేవర్ పోతుంది, టేస్ట్ అంత బాగోదు. కొంచెం వేడయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అనాస పువ్వును వేసేసుకొని కొంచెం వేడయ్యేలా ఫ్రై చేసుకొని మరాఠీ మొగ్గని వేసేసుకొని కొంచెము వేడయ్యేలా మన చేతికి వేడి తాకేలా వేంపుకొని అదే గిన్నెలో వేసేసుకోవాలి. చాపత్రిని వేసేసుకోవాలి. 2 స్పూన్ల వరకు లవంగాలని వేసేసుకోవాలి. నల్ల యాలకులని వేసేసుకోవాలి. ఇలాచిని వేసేసుకోవాలి. నల్ల యాలకులను వేసేసాం కదా, ఇలాచిని వేసేసుకొని మిరియాలను వేసేసుకొని వేంపుకోవాలి. 3 స్పూన్ల వరకు సోంపును వేసేసుకొని వేంపుకోవాలి. 3 స్పూన్ల వరకు సాజీరను వేసేసుకొని వేంపుకోవాలి. 2 స్పూన్ల వరకు జీలకర్రని వేసేసుకొని వేంపుకోవాలి. మరీ ఎక్కువగా వేడి కాకుండా చూసుకోవాలి, మాడిపోతుంది. కొంచెము వేడెక్కగానే తీసేయాలి. బగారి పువ్వుని వేసేసుకొని వేంపుకోవాలి. ఇలా వేంపుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. జాజికాయలను వేసుకోవాలి. ఇలాచిని కొన్ని, బగారి పువ్వును కొన్ని వేసేసుకొని మళ్ళీ వేంపేస్తున్నాను. చూడండి, అన్నిటిని ఒక గిన్నెలో వేసేసుకొని చల్లగా చేసేసుకొని ఫస్ట్ సోంపుని వేంపాను కదా, ఇలా పౌడర్ చేసి పెట్టాను. చూడండి, మనకు బిర్యానీలోకి చాలా ఉపయోగపడుతుంది. సోంపు పౌడర్ని చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. వేంపి పెట్టిన గరం మసాలాలన్నీ మిక్సీ కప్పులో వేసుకొని పౌడర్ని చేసుకోవాలి. చూడండి, పౌడర్ రెడీ అయిపోయింది. ఒక బౌల్లో వేసేస్తున్నాను. మిగతా మసాలాలన్నిటినీ వేసేసుకొని ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలి. మొత్తము ఒక బౌల్లో వేసేసుకోవాలి. మసాలాలు మిక్సీ పట్టుకున్నప్పుడు పౌడర్ అంతా వేడిగా ఉంటుంది కదా, ఒక బౌల్లో వేసేసుకొని చల్లగా చేసేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకైనా నిల్వగా ఉంటుంది. గరం మసాలా నాన్ వెజ్లోకైనా వెజ్జీలోకైనా స్నాక్స్లోకైనా గరం మసాలా పౌడర్ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. నేను చేసిన గరం మసాలా వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.